హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనని తల్లి థాట్స్. మన తెలుగు రాష్ట్రాల్లో ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా ఎనీ యూపీఐ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించలేమని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసి 20 రోజులు పైగా అయింది. ఇది చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అయితే ఫోన్పే ద్వారా మనం కట్టలేకపోవచ్చు, కానీ ఎలా కట్టాలి స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. మనం గూగుల్ క్రోమ్ ద్వారా లేదంటే ప్లే స్టోర్ ఆర్ యాపిల్ స్టోర్ ఎందులోకైనా వెళ్ళి వీళ్ళ అఫీషియల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనం చేయొచ్చు. లేదంటే గూగుల్ క్రోమ్‌లో వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి కట్టొచ్చు. ఈరోజు నేను మీకు అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో ఎలా కట్టాలి నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గాయ్స్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే గాయ్స్, మనం ఏ యూపీఐ ద్వారా డైరెక్ట్‌గా ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్ చేయలేము. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం పే చేస్తే అక్కడ యూపీఐ ఆప్షన్ మనకి ఖచ్చితంగా చూపిస్తారు. మనం దాని నుంచి పే చేయొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఇప్పుడు మీ ఫోన్‌లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి ఇలా సెర్చ్ చేయండి. ఏపీఎస్‌పీటీసీఎల్. ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది కదండీ! ఇందులో ఫస్ట్ వన్ ఏపీఎస్‌పీటీసీఎల్. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. ఇది ఏపీఎస్‌పీటీసీఎల్ వాళ్ళ అఫీషియల్ వెబ్ పేజ్ అండి. ఒక్కసారి మీరు పైన గమనిస్తే అక్కడ పే బిల్ అని రెడ్ కలర్‌లో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బిల్ డెస్క్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండీ! అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ సర్వీస్ నంబర్ అడుగుతున్నారు. మీ సర్వీస్ నంబర్‌ని మీరు ఎంటర్ చేయండి. కింద క్యాప్చా కంపల్సరీగా కరెక్ట్‌గా ఎంటర్ చేయాలండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ నొక్కండి. ఓకే. నేను సర్వీస్ నంబర్, క్యాప్చా 2 ఎంటర్ చేశానండి. సబ్మిట్ నొక్కాను. ఇప్పుడు మా సర్వీస్ నంబర్ డీటెయిల్స్ క్లియర్‌గా చూపిస్తుందండి. ఇవన్నీ కరెక్టే మాదే. నాకొచ్చిన బిల్ 118. ఇప్పుడు నేను దీన్ని కట్టాలి. కింద సబ్మిట్ బటన్ ఉంది కదండీ! సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్‌కెళ్తుంది. పేమెంట్ ఆప్షన్స్ అండి. పేమెంట్ పేజ్‌లో చాలా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, యూపీఐ అన్నీ ఇచ్చారండి. మనం యూపీఐ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి యూపీఐలోకెళ్దాం. ఇక్కడ అడుగుతున్నారు. మీ యూపీఐ ఐడీ అడుగుతున్నారండి. యూపీఐ ఐడీ నేను ఎంటర్ చేశాను. ప్రొసీడ్ ద పేమెంట్ కొట్టాను. ఒక 2, 3 సెకండ్స్ టైం తీసుకుంది. నెక్స్ట్ పేమెంట్ లింక్ అనేది నా ఫోన్‌పేకొచ్చేసిందండి. మనకి వీళ్ళు 4 మినిట్స్ 20 సెకండ్స్ టైమ్ ఇచ్చారు. ఈ టైం లోపలే మనం చేయాలి. లేదంటే అవ్వదు. నేను నా ఫోన్ తీసుకొని ఓపెన్ చేసి చేస్తున్నానండి. ఓకే గాయ్స్, మీరు గమనించినట్టయితే నా ఫోన్ హోమ్ స్క్రీన్ మీద నాకు నోటిఫికేషన్ పంపించారు. నేను దాని మీద క్లిక్ చేసి నా ఫోన్‌పే డైరెక్ట్‌గా ఓపెన్ అయింది. మీరు చూస్తున్నారు ఇక్కడ పేమెంట్ రూ. 118 నాకొచ్చింది. నా అకౌంట్‌తో నేను ప్రొసీడ్ అయ్యాను. యూపీఐ పిన్ ఎంటర్ చేశాను. నా పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిపోయిందండి. ఇది అయిన వెంటనే నా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నాకు బిల్ జనరేట్ అయిపోయింది ఏపీఎస్‌పీడీసీఎల్ నుంచి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఓకే గైస్, మీరు చూస్తున్నారు క్లియర్‌గా మనకి మనం కట్టిన బిల్ రిసిప్ట్‌ని చూపిస్తున్నారు. కింద 2 ఆప్షన్స్ ఇచ్చారు. మేక్ అనదర్ పేమెంట్. ఇంకేదైనా సర్వీస్ నంబర్‌కి మనం బిల్ పే చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. లేదంటే ప్రింట్ కావాలంటే ప్రింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కర్లేదండి, ఒక స్క్రీన్‌షాట్ తీసుకుంటే సరిపోతుంది. వితిన్ 48 అవర్స్‌లో మనం కట్టిన బిల్ 100%గా ఏపీఎస్‌పీడీసీఎల్ వరకు వెళ్ళిపోతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.